అబద్ధాలకు పెద్ద కొడుకు రేవంత్. నిజానికి గోబెల్స్ కన్నా ముందు రేవంతే పుట్టుండాల్సిందే. జనం ఏమనుకుంటారో అన్న సోయి లేదు. నేషనల్ మీడియా ముందు నోరు తెరిస్తే జాగ్రత్తగా ఉండాలన్న కామన్ సెన్స్ లేదు. నోటికి ఏదొస్తే అది, నాలిక ఎటు తిరిగితే అది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి అబద్ధాల పురాణమంతా అప్పచెప్పాడు. తెలంగాణలో 6 సూర్యుళ్లు 7 చందమామలు పెట్టానని భీరాలు పలికాడు. గ్రామాల్లో కాంగ్రెస్ వాళ్లు కనిపిస్తే జనం తరిమి కొట్టే పరిస్థితి ఉంటే రేవంత్ మాత్రం ముంబైలో కూర్చొని అబద్ధాల చిట్టా విప్పాడు. తెలంగాణ ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేశామంటున్నాడు రేవంత్. అది కూడా చిత్తశుద్ధితో అమలు చేశాడట. గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని ఒకవైపు తెలంగాణ జనమంతా నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఈయన గారు మాత్రం నిసిగ్గుగా అబద్ధాలు చెబుతున్నాడు. ముంబైలో కూర్చుని నేషనల్ మీడియా మైకుల ముందు ఏమాత్రము ఇంగిత జ్ఞానం లేకుండా అబద్ధాలు వల్లవేశాడు. అది హైదరాబాద్ కాదు, ముంబై కాబట్టి అక్కడ ఏదైనా మాట్లాడొచ్చని నాలిక ఎటు తిరిగితే అటు మడతబెట్టాడు రేవంత్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని కోతలు కోశాడు. శ్రీమతి సోనియాజీని सितंबर 17, 2023 चुनाव के समय पर 6 गारंटी दिया हुआ है. वो गारंटीज हम लोग सिस्टमेटिकली वी हैव इम्प्लीमेंटेड इन तेलंगाना. इनके डिटेल्स महाराष्ट्र जनता के सामने रखने का मेरा जिम्मेदारी है. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తెలంగాణ ప్రతిరోజు అగ్గిలా మండుతుంటే సీఎం రేవంత్ మాత్రం నిస్సంకోచంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాడు. అబద్ధాలకు పెద్ద కొడుకునని నిరూపించుకుంటున్నాడు. తెలంగాణ ప్రజల సమస్యలను గాలికొదిలేసి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లాడు రేవంత్. ఇక అక్కడ ఇష్టమొచ్చినట్టుగా కారుకూతలు కూస్తున్నాడు. తెలంగాణలో 6 గ్యారెంటీల అమలుపై మహారాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పడానికి వచ్చానంటూ శుద్ధపూస మాటలు చెప్పాడు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ రైతు ఆత్మహత్యలు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. కానీ రేవంత్ మాత్రం ఆ నిజాన్ని తొక్కిపెట్టి దేశంలోనే మహారాష్ట్రలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయని సన్నాయి నొక్కులు నొక్కాడు. ఈయనేదో తెలంగాణ రైతాంగాన్ని ఉద్ధరిస్తున్నట్లుగా కేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయని గుండెలు బాదుకున్నాడు. అసలు తెలంగాణలో రుణమాఫీ అమలయ్యిందా? నానా సాకులు చెప్పి సగం మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారు. 2 లక్షల పైన ఉన్న వాళ్లంతా బ్యాంకుకు వెళ్లి రుణం కట్టేస్తే ఆఖరికి వాళ్ళ నెత్తిన కూడా శటగోపం పెట్టాడు రేవంత్. వాస్తవం ఇదైతే మహారాష్ట్రలో రేవంత్ చెప్పిన కథేంటి? తెలంగాణలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చి నిలబెట్టుకున్నామని పచ్చి అబద్ధం చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు 17,869 కోట్లు మాఫీ చేశామన్నాడు. వాస్తవానికి ఎన్నికలకు ముందు చెప్పిందెంత? 40,000 కోట్ల రుణమాఫీ. కానీ చేసిందెంత? కేవలం 17,000 కోట్లు. అంటే సగానికి పైగా రైతులకు సున్నం పెట్టినట్టే కదా. పైగా వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పుకోవడం ఇంకా దుర్మార్గం. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పడమే కాకుండా ఎవరికైనా సరే వివరాలు కావాలంటే ఇవ్వడానికి సిద్ధమంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు రేవంత్. ఇంతకన్నా కామెడీ ఉంటుందా? అసలు ఇప్పటి వరకు రైతు బీమా ప్రీమియమే చెల్లించలేదు ఈ ప్రభుత్వం. ఇది రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. सबसे ज्यादा फार्मर्स सुसाइड महाराष्ट्र में हो रहा है. उसके बाद तेलंगाना था. तो किसानों के कर्जा माफी के वजह से अदानी अंबानी को हवाला करने के लिए कोशिश कर रहा था. तो हम लोग ये सोचे, ये गारंटी दिए तेलंगाना जितने भी किसान लोग हैं 2 लाख कर्जा माफी करने वादा किया. ఇక ఉద్యోగాల విషయంలోనూ కట్టుకదలే. మందికి పుట్టిన పిల్లలను నా పిల్లలు అని చెప్పుకునే బాపతు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను కూడా నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకున్నాడు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించి ఫోటోలకు పోజులిచ్చాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని మహారాష్ట్ర ప్రచారంలో చెప్పుకున్నాడు రేవంత్. తమరు అంతటి ఘనా పార్టీలే అయితే గ్రూప్ సభ్యర్థులు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి
ధర్నాలు ఆందోళనలు చేపట్టినట్లు, అశోక్ నగర్ ఎందుకు దద్దరిల్లినట్లు, సెక్రటేరియట్ ముందు ధర్నాలెందుకు జరిగాయో ఈ విషయాలన్నీ మహారాష్ట్ర ప్రజలకు చెప్పే దమ్ముందా రేవంత్? 6 గ్యారంటీలు, 420 హామీలు ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశారా? కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అటక మీద భద్రంగా నిద్రపోతున్నాయి. ఊళ్ళోకి పోతే జనం ముహాన ఊస్తున్నారని సాక్షాత్తు కాంగ్రెస్ కార్యకర్తలే కుమిలిపోతున్న పరిస్థితి. వాస్తవాలు ఇలా ఉంటే రేవంత్ మాత్రం హామీలన్నీ అమలు చేశానంటున్నాడు. మహాలక్ష్మి పథకం ద్వారా 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు 50 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి పొందుతున్నారని మరో అబద్ధము చెప్పాడు. पिछले 10 साल बीआरएस सरकार ने जो बीजेपी के दोस्त उन लोग जो वादा किए, नौजवानों को धोखा दिया हुआ है। इसीलिए हम सरकार बनते 10 महीने में 50,000 सरकार नौकरी दिया हुआ है। गिने तो 1 घंटा को 8 नौकरी तेलंगाना सरकार ने बेरोजगार युवकों को सरकार नौकरी दिया हुआ है। అసలు ఎవరడిగారు ఫ్రీ బస్సు అంటూ మహిళలే ఎదురు ప్రశ్నిస్తుంటే ఈ 10 నెలల్లో 1,04,00,000 మంది మహిళలను ఉచిత బస్సుల్లో తిప్పామని డబ్బా కొట్టాడు రేవంత్. 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లు పుట్టినరోజు నాడు యాదాద్రికి వెళ్లిన రేవంత్ ఆలయానికి పైసా అయినా ఇచ్చాడా? తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవడం మానేసి మహారాష్ట్రలో హరికథలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు రేవంత్. ఇవే అబద్ధాలు తెలంగాణ గడ్డ మీద చెప్పి ఉంటే కథ వేరేలా ఉండేదంటున్నారు జనం. महालक्ष्मी 500 रुपीज सिलेंडर, आज 500 रुपीज सिलेंडर ऑलमोस्ट 49 lakh families are utilizing 500 rupees cylinder and 200 units, up to 200 units free power. Almost 50 lakh परिवार ने फ्री बिजली इस्तेमाल कर रहा है तेलंगाना में. హామీలన్నీ బుట్టదాఖలు చేసి బాండ్ పేపర్లను టిష్యూ పేపర్లా విసిరేసినందుకే కదా జనమంతా నిప్పులు చెరుగుతున్నది. దళిత బంధు నిధుల కోసం హుజురాబాద్ హోరెత్తింది ఎందుకోసం? కాంగ్రెస్ సర్కారు దమన నీతిపైనే కదా వాళ్లంతా గలమెత్తింది. కొత్త పథకాల సంగతి దేవుడెరుగు. ఉన్న పథకాలను కూడా కాంగ్రెస్ ఊడగొడుతోందని జనమంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 2వ విడత దళిత బంధు నిధులు ఎప్పుడు ఇస్తారంటూ హుజురాబాద్ దళిత బిడ్డలంతా కదం తొక్కారు. కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఇవ్వదని నిలదీశారు. హక్కుల కోసం గలమెత్తిన దళిత బిడ్డలపై షరామామూలుగా సర్కారు జులుం ప్రదర్శించింది. దళిత ఆడబిడ్డలని కూడా చూడకుండా పోలీసులు రోడ్డు మీద బరబరా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యాన్లో పడేశారు. ఇదేనేమో రేవంత్ చెప్పిన ప్రజా పాలన. ये सब सारे तेलंगाना सरकार, तेलंगाना राज्य में जो किसानों को, युवकों को, महिलाओं को और आरटीसी बस महालक्ष्मी फ्री राइड इन आरटीसी बसेस 1,04,00,000 women have utilized last 10 months this facility. Telangana state government has paid 3,541 crores to తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఇక మోదీ ట్వీట్ విషయంలోనూ రేవంత్ నోటి నుంచి మరో అబద్ధం జాలువారింది. తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నాడు రేవంత్. తమ సమాధానం తరువాత మోదీ తన ట్వీట్ డిలీట్ చేసుకున్నారని అన్నాడు. కానీ మోదీ తన ట్విట్టర్ ఖాతా నుంచి ఆ ట్వీట్ డిలీట్ చేయలేదు. ఇప్పటికీ అలాగే ఉంది. ఈ విషయం తెలియని రేవంత్ నేషనల్ మీడియా ముందు పరువు పోగొట్టుకున్నాడు. తెలంగాణ ప్రజలను ఏమార్చడానికి ఎంతకైనా దిగజారుతానని చెప్పకనే చెప్పాడు రేవంత్. पिछले जब नरेंद्र मोदी जी ने उनके भाषण पे तेलंगाना किसानों के बारे में बात निकाले तो मैं पूरा उनको डिटेल जवाब लिखा था. उसके बाद मोदी जी ने उनके ट्विटर पे जो लगाया था वो ट्विटर उनका जो ट्वीट था वो डिलीट करवा दिया. కాంగ్రెస్ అంటేనే నయ వంచన, 2 నాల్కల ధోరణి. వారిది ఢిల్లీలో ఒక మాట, గల్లీలో మరో మాట. దావోస్ లో అదానిని కౌగిలించుకొని హైదరాబాద్ లో అదే అదానికి రెడ్ కార్పెట్లు పరిచిన రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మాత్రం ప్లేటు ఫిరాయించాడు. అధిష్టానం మెప్పు కోసం అదానిని తిడుతున్నట్టుగా తెగ కవరింగ్ ఇచ్చాడు. మోదీ నల్ల చట్టాలు తెచ్చి
అదానీ అంబానీలకు మేలు చేశాడంటూ రేవంత్ కన్నెర్ర చేశాడు. మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే మేము నిజాలు చెబుతూనే ఉంటామంటూ సత్య హరిశ్చంద్రుడికి వారసుడిలా బిల్డప్ ఇచ్చాడు రేవంత్. ఒక సీఎం బాధ్యత లేకుండా అబద్ధాలు చెబుతుంటే మీడియా కొంచెమైనా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. చెబుతున్నవన్నీ నిజాలా కాదా అని బేరీజు వేసుకోవాలిగా. కానీ కాంగ్రెస్ బాకా మీడియా మాత్రం విలువలకు వలువలు విడిచింది. రేవంత్ ప్రెస్ మీట్ లో చెప్పిన అబద్ధాలను బ్రేకింగ్ న్యూస్ లో హైలైట్ చేసింది. V6, NTV, ABN ఛానళ్లు రేవంత్ నీతి చంద్రికలను పొల్లుపోకుండా టెలికాస్ట్ చేశాయి. చూసే జనం ముందు పరువు పోతుందన్న సోయి కూడా లేకుండా కాంగ్రెస్ భజన మీడియా గానా బజానా చేసింది. మీడియా ఛానళ్లు ప్రజా సమస్యలను హైలైట్ చేయకుండా అధికార పార్టీకి భుజం కాయడమేంటని తెలంగాణ సమాజం తీవ్రంగా మండిపడుతోంది. ఫైనల్ గా రేవంత్ రెడ్డి చెప్పిందేంటంటే ఫ్రీ కరెంటుతో మహిళలు సంతృప్తిగా ఉన్నారట. 500 సిలిండర్తో ఆడబిడ్డలు ఆనందంగా వంట చేసుకుంటున్నారట. ఫ్రీ బస్సు ప్రయాణంతో సంతోషంగా బస్సుల్లో తిరుగుతున్నారట. రుణమాఫీ చేసినందుకు రైతులంతా సంతృప్తిగా బతుకుతున్నారట. నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు ఇవ్వడంతో నిరుద్యోగులు కూడా హ్యాపీయే అట. టోటల్ గా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నామని సెలవిచ్చారు సీఎం రేవంత్. मतलब सैचुरेशन, फ्री पावर इज सैचुरेशन, 500 रुपीज सिलेंडर इज सैचुरेशन एंड बस राइड इज सैचुरेशन, किसान कर्जा माफी सैचुरेशन. सरकार ने जितने भी नोटिफिकेशन दिए हर नोटिफिकेशन का हम नौकरी दिया हुआ है. तो ये सब सारे हम लोग वादा किए, वादा निभाए. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. రేవంత్ మూతికి ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి? అబద్ధాల పునాదుల మీద సర్కారును నడుపుతున్న కాంగ్రెస్ పాలకులను ఎక్కడికక్కడ జనం చీ కొడుతున్నారు. టైం వచ్చినప్పుడు గద్దె దింపడం ఖాయమంటున్నారు తెలంగాణ సబ్బండ వర్గం.